చూస్తున్నారు కదన్న, ఇది నా మొక్కజొన్న చేను. ఇంకో చోట నేను మొక్కజొన్న వేసాను, దాన్ని నీళ్ళు కడదామని ఈరోజు అటే ఉన్నాను. పక్కన మామిడి తోట వాళ్ళు ఎవరో వాళ్ళ ఫామ్ ఆయిల్ తోట ఉంది, అందులో వస్తున్నాయని చెప్పి వాళ్ళంతా తెచ్చి నా మొక్కజొన్న సైడ్ కొట్టిపోయారు. చూసినా అన్న, అట్లా ఉంటుంది. ఒకరి పంట మీద వచ్చి వాళ్ళు లేరు, కనీసం నాకు ఫోన్ చేసినా చెప్పొచ్చు కదా, చెప్పలేదు. అగో చూడండి నాకు ఎంత నష్టం చేసినావు కోతులు. మొత్తం ఆల్మోస్ట్ చైన్ మొత్తం తిరిగిపోయినాయి. ఏం లేదు, మొత్తం చైన్ మొత్తం లూటి చేసిపోయినాయి అన్న. చూడండి ఇగో ఇట్లా ఇట్లా ఇంత 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 అన్యాయం ఉంటుందా ఎవరికైనా? ఒక రైతు ఎంత కష్టపడితే ఇంత అయింది చెప్పండి. కనీసం ఇట్లా మీ చెనికెళ్ళి వచ్చినాయి పక్కన రైతు తెలిసిన వాళ్ళే, మరి వాళ్ళు లేరు కదా, ఒకసారి ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ సారి. ఇగో చూడండి ఇదంతా చేను మొత్తం ఎట్లా ఉండే, పొద్దున్న నేను వచ్చి చూసినప్పుడు మొత్తం ఎలా ఉండే ఇలా. ఇప్పుడు చూడండి ఇగో ఎట్లా చేసినాయి కోతులు. అవి రావు ఇప్పుడు దాకా, అసలు ఒక్క కోతి కూడా రాలేదు. పక్కన ఫామ్ ఆయిల్లో వచ్చినాయని వాళ్ళు వచ్చి ఇగో ఇటు కొట్టిపోయారు. నేను వేసింది ఎకరం, అందులో మొత్తం చేను మొత్తం సర్వనాశనం చేసిపోయినాయి. ఇట్లా చేస్తే వాళ్ళకు ఏమైనా ఉందా? వాళ్ళకి ఎట్లా మనసు ఇది ఎట్లా ఒప్పుతుంది? వాళ్ళకు న్యాయమేనా? వాళ్ళకి ఏమైనా వచ్చిందా? అంకులు ఒక్కొక్కటి ఇప్పుడే పాలకు అంకులు అవుతున్నాయి. చూడండి న్యాయమేనా? మొత్తం ఇప్పుడు దాకా ఒక్క కంకి కూడా ముట్టలేకుండా చూసుకున్నా. ఈరోజు ఇంకో చోట నీళ్ళు పడదామని ఉంటే ఇగో వాళ్ళు చేసిన నష్టం చూడండి. మొత్తం చేను మొత్తం చుట్టూ తిరిగిపోయినాయి. ఎక్కడ మొత్తం పెద్ద పెద్ద కంకి అయిందో ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ కథం చేసేసినాయి. ఇది ఎందుకంటే ఇంత ఇంత పాపం కట్టుకుంటారు జనాలంటే, కనీసం చేను రైతు లేడు చెప్దాం ఫోన్ చేసి, తెలిసినోడే ఎంత నోటికొచ్చి ఇంత కష్టపడ్డ పంట ఇట్లా దాన్ని ఎందుకు అనుకోరు? ఇంత ఇంత కఠినమైన మనుషులు ఉంటారా? వాళ్ళకి ఏమొచ్చింది? నాకు ఇట్లా నష్టం చేస్తే వాళ్ళకి ఏమొచ్చింది? తెలిసి ఏమైనా కోపం ఉంటే మనిషికి డైరెక్ట్ కొట్టాలి, అంతేగాని ఇట్లా కష్టపడి పంటల మీద చేసుకుంటే ఎట్లా ప్రాణం ధనించింది అసలు? అరే పాపం అని చేను ఇలా కోతులు అటు కొట్టినాం అని పడుతుందేమో, చేనులో పడతాయి, ఆ మామం చేస్తాయి, మొత్తం తినేది కాదు ఏం కాదు. ఇప్పుడే పాలు పోస్తున్నాయి కంకి, మొత్తం ఇష్టం వచ్చినట్టు ఆడికాడికి మొత్తం చేనులలో ఆడికి అది ఎక్కడ వరకు పోతే ఆడి వరకు మొత్తంగా ఇట్లా చేసేసినాయి. ఏం చేయాలి వీళ్ళను? ఎట్లా ఏం చెప్పాలి? ఏమొచ్చింది వీళ్ళకు? ఇంత ఇంత మనుషులు ఇట్లా ఉంటారా? ఒక మనిషి ఇంత అన్యాయంగా ఎట్లా ఆలోచిస్తారు? చూడండి ఆల్మోస్ట్ చేను మొత్తం ఆడికాడికి చేసేసినాయి. పొద్దుననే వచ్చి నీళ్ళు పెట్టినప్పుడు ఎంత కలకలలాడిన నా చేను కొద్దిసేపట్లా మొత్తం ఆగమాగం చేసిపోయినాయి. చెప్పండి ఇక ఇట్లా ఉంటే రైతుకు ఇట్లా ఉంటే ఇక ఇంత కఠినంగా ఇంత ఏమనకముందే మనుషులు ఇట్లా ఉంటే ఏదమ్మో ఒక గొడవలని వాళ్ళకు పగలు ఉన్నాయి, చెప్పలేని కూడా కాదు. ఎవరితోటి ఏం గొడవలు లేవు. ఎంత పగ ఉన్నా ఏమున్నా కూడా ఇంత పెద్ద అన్యాయం చేస్తారా చెప్పండి? ఇంత అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అసలు నాకు. చూడండి ఇప్పుడే పాలు పోసుకుంటాను, ఇది చూడండి ఎట్లా చేసినాయో అంకులుగా. చూడండి ఇప్పుడు ఇంటికి పోయి చెప్పేటట్టు కూడా లేదు, చెప్తే ఇంటికాడ మస్తు ఏడుస్తారు. నాకే దుఃఖం ఆగట్లేదు. ఇన్ని రోజుల నుంచి మందేసి అదేసి ఒక పక్క అప్పులు తెచ్చి అది తెచ్చి కష్టపడి చేస్తే చేను మొత్తం చూడండి అసలు ఇట్లుంటుంది రైతుల పరిస్థితి మాత్రం.
ఇంత ఘోరంగా ఒకని చేను ఆగమయ్యేటట్టు ఇంత కఠినంగా ఉంటారంటే దేవుడు ఖచ్చితంగా చూడండి వాళ్ళకి ఏదో ఒక పాపం అయితే తాకుతుంది. ఉట్టిగా ఒకని ఇంత చేనికి వచ్చిన పంటకు కూడా ఇంత కఠినంగా చేసి ఇలా కోతులు కొట్టిపోయారంటే వాళ్ళు మాత్రం దేవుడు వాళ్ళకి క్షమించడు. ఒకరికి అన్యాయం చేస్తే మాత్రం దేవుడు అస్సలు క్షమించడు. ఓకేనా, ఇది మీతో చెప్పాలని నేను వీడియో చేస్తున్నాను. మీరు కూడా మీ చేనుల పక్కన ఎక్కడైనా ఎవరైనా నమ్మి మాత్రం ఏదనుకొని మాత్రం వెళ్ళకండి. మనుషులు చాలా ప్రమాదంగా ఉన్నారు. ఒకరు బాధపడి ఒకరికి నష్టం చేస్తే వాళ్ళు ఏదో రాక్షస ఆనందం పొందుతున్నారు. కానీ ప్రతిదానికి దేవుడు ఉంటాడు. దేవుడు అనేటైనా ఉంటాడు, ఖచ్చితంగా చూసుకుంటాడు. ఏం వచ్చింది ఇప్పుడు నా చేను మొత్తం ఇట్లా ఆగమాగం చేస్తే ఏమొచ్చిందో ఆ దేవుడికి ఏదో ఒక రోజు సమాధానం వాళ్ళు చెప్పక తీరాలిగా, తీరుతుంది. చూడండి, ఒక్కటి కాదు, రెండు కాదు, చేను అరెకరం మొత్తం చేను ఖతం చేసిరు. ఇవన్నీ చూడలేక నేను ఎక్కడక్కడ ఏరొచ్చి కుప్పలు చేసిన. ఎందుకంటే రోజు చూడాలంటే నా వల్ల కాదు ఇది. ఇంత చేను ఎంత ఉండే రోజు చూసి ఎంతో ఆనందపడ్డా. అంత ఆన్ చేసిపోయినాయి. అసలు ఇటు వచ్చే కోతులు కాదు, ఇప్పుడు దాకా అసలు కోతి అన్నదే కనబడలేదు. కానీ ఒక వ్యక్తి చేసిన పనికి చేను మొత్తం ఇవాళ బోసిపోయినట్టు అయిపోయింది. ఒకటి రెండని కాదు, అసలు లోపల చెట్లే ఉన్నాయి, ఏం లేవు. మొత్తం ఆడికాడికి అసలు పెద్ద చెట్లు ఆడుంటే ఆడ వరకు మొత్తం ఆగం చేసిపోయినాయి.